హాయ్ గైస్, ఈ రోజు మనం డ్రామా యొక్క 11th పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? వాళ్ళు సింహం బొమ్మను కనిపెట్టి మా కోరికలు తీర్చమని దాన్ని వేడుకుంటారు. ఆ తర్వాత వచ్చేటప్పుడు కొండపైన ఆ అమ్మాయి ఉండడం చూశారు. ఆమె లియానే కదా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్నారు. మీకేంటి, మీ పని అయిపోయింది కదా, వెళ్ళండి అంటోంది. ఇదిగో చూడు, నువ్వు ప్రెషర్ లో ఉన్నట్లు మాకు అర్థమవుతోంది. మేం కూడా ప్రెషర్ లోనే ఉన్నాము, అందుకోసం ఇలా చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. కిందకి దిగిరా అంటుంటే, అసలు నాకేం జరిగిందో మీకు తెలుసా, మా అమ్మ గురించి మీకు తెలుసా అంటోంది. ఆమె కోసం నేను ఏం చేసినా కూడా సాటిస్ఫైడ్ కావడం లేదు. ఆమె నాపై చాలా ఆశలు పెట్టుకుని ఉంది, నా నుంచి ఏదో ఆశిస్తోంది, కానీ వాటన్నిటిని నేను తీర్చలేను. నేను ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలని టాబ్లెట్స్ కూడా ఇస్తోంది అని ఏడుస్తోంది. ఇదిగో చూడమ్మా, నువ్వు చెప్పేది మాకు అర్థమైంది, అందుకోసం ఇలా చేయాల్సిన అవసరం లేదు, మర్యాదగా రా అని అంటుంటే, మీకు ఇలాంటి సమస్య వస్తేనే మీకు అర్థం అవుతోంది అని అంటుంది. ఏంటి, మాకేం సమస్యలు లేవని అనుకుంటున్నావా? మా అమ్మా నాన్న మాత్రం మమ్మల్ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నావా? నేను నాకు నచ్చిన కాలేజీలో చదవలేకపోతున్నాను, ఇలాంటి ఒక సమస్య నడుస్తోంది, నీకు తెలుసా అని జీజిన్ అంటున్నాడు. అప్పుడు జిన్, మా నాన్న గురించి నీకు బాగా తెలుసు కదా, ఆయన ఇంట్లో ఎంత టార్చర్ చేస్తారో తెలుసా, ఆల్రెడీ స్కూల్లో చాలా టార్చర్ చేస్తున్నాడు, ఇంట్లో ఆయన కొట్టే దెబ్బలకు నేను తట్టుకోలేను అంటుంటాడు. అప్పుడు షియా ముందుకు వచ్చి, మీ అమ్మ మాత్రమే అలా కాదు, మా అమ్మ కూడా మెమరీ పవర్ ఒకటి, బలంగా ఉండడానికి ఒకటి అని ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చేదో తెలుసా. ఒకానొక సమయంలో నా జుట్టు ఊడిపోయి గుండెయ్యే స్టేజ్ కు వచ్చాను, ఇప్పుడే ఆ సమస్య ఏదో కొంచెం అడ్జస్ట్ అయింది అంటోంది. అందరి తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, నువ్వు దాన్ని అర్థం చేసుకున్నట్టు అని చెప్తున్నారు. అప్పుడు ఆమె, మీరంతా నిజమే చెప్తున్నారా అని ఆమె అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇదే టైంలో పేరెంట్స్ పిల్లల్ని వెతుక్కుంటూ ఈ అడవిలోకి వస్తున్నారు. మ్యాథ్స్ సారే ముందొస్తున్నాడు, ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు, అంతా కూడగట్టుకుని వెళ్లారా అని అనుకుంటున్నాడు. ఇదే టైంలో జిన్ ఏం చేస్తాడంటే, నీకొకటి చెప్పనా, నీ బాధలన్నీ తీరాలంటే ఈ కొండపై నుంచి నీ మనసులో ఉన్నది బాగా గట్టిగా చెప్పు, అప్పుడు నీ బాధ తీరిపోతుంది అని చెప్పాడు. ఇదిగో నేను చేసి చూపిస్తా చూడు అని ముందుకొచ్చి, ఏమయ్యా నువ్వు నా తండ్రివే, అందుకోసం ఏమైనా చేయొచ్చా, నువ్వు నా స్కూల్లోనే ఉండడం వల్ల నాకు చాలా హింసగా ఉంది, ఇదిగో చూడు ఒక రోజు నీకు నా చేతిలో ఉంది అని అంటుంటాడు. ఇంకోవైపు మ్యాథ్స్ సార్ కు ఈ గొంతు వినిపించింది, వీడు జిన్నే కదా, ఏం చెప్పాడు, వాని సంగతి చెప్తా చూడు అంటున్నాడు. కొట్టడానికి వెళ్తున్న క్రమంలో పక్కనే ఉన్న షియా వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, పిల్లలకు ఏమీ కాలేదని వాళ్ళ గొంతును బట్టే తెలుస్తోంది, ఇది మంచి విషయమే కదా అంటోంది. నెక్స్ట్ షియానే మాట్లాడుతోంది, అమ్మ టీవీలో నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నావు, వాటన్నిటిని నోరెళ్ళబెట్టి చూస్తుంటావు, వాళ్ళు డాన్స్ చేసేదంతా నీకు నచ్చుతుంది, కానీ నేను చేస్తే మాత్రం నీకు నచ్చదు, నేను మాత్రం చదువుతూనే ఉండాలి, నాకు ఏం ఇష్టమో నీకు దాని గురించి అసలు సంబంధమే లేదు కదా అంటోంది. ఇది షియానే కదా మాట్లాడింది, ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో చూడండి అని షియా వాళ్ళ అమ్మ అంటోంది. ఇక వాళ్ళకుంది అని అంతా వెళ్తున్నారు. ఇదే టైంలో జీజిన్ ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు, నాన్న నాకు నచ్చిన కాలేజీలో నన్ను చదవనివ్వండి, ఎందుకు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా ఉండదని అనుకుంటున్నారు, మీరు కూడా నిర్ణయం తీసుకున్నారు కదా, మీ నాన్న మిమ్మల్ని బిజినెస్ చేయొద్దని చెప్పినప్పుడు మీరు ఆయన్ని ఎదిరించి బిజినెస్ లోకి దిగారు, ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా లేరా, మా అమ్మను పెళ్లి చేసుకోవద్దని మీ అమ్మ నాన్న చెప్పారు, కానీ మా అమ్మను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా మీరు ఇప్పుడు బాగున్నారు, మీరు ఆ టైంలో తీసుకున్న నిర్ణయాలు బెస్ట్ గా మారలేదా, అలాగే నాపై కూడా నమ్మకం ఉంచండి, నేను తీసుకునే నిర్ణయాలు కూడా బెస్ట్ గా ఉంటాయి అంటుంటాడు. ఇదంతా వెనక నుండి పేరెంట్స్ వింటూనే ఉన్నారు. ఆ తర్వాత ఆ క్లెవర్ అమ్మాయి మాట్లాడుతోంది, ఏమ్మా నాకు నచ్చింది అసలు చేయనివ్వట్లేదు, ఎప్పుడు కూడా మీరు చేయాలనుకున్నది మీరు చేయకుండా పోయింది అంతా కూడా నాతో చేయించాలని అనుకుంటారు, నాకంటూ ఆశలు ఉండవా, నేను వాటిని చేసుకోవద్దా అంటోంది. మీరెప్పుడు అర్థం చేసుకుంటారు అని ఏడుస్తూ మాట్లాడుతోంది. ఈ మాటలు వినగానే వాళ్ళ అమ్మ మనసే మారిపోయింది. అంతా తిరిగి చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు. లియా వాళ్ళ అమ్మ వేగంగా వచ్చి లియాను హక్ చేసుకుంది, కానీ జీజిన్ వాళ్ళ నాన్న కోపంగా జీజిన్ ని తీసుకెళ్తున్నాడు. కార్లో వచ్చేటప్పుడు, నువ్వు చదువుకునే చదువు ఇదేనా, డుమ్మా కొట్టడం, పేరెంట్స్ ని తిట్టడం, అడవిలో తిరగడం ఇదే నేర్పిస్తున్నారా నీకు, మంచి ఫ్రెండ్సే వాళ్ళంతా అంటుంటాడు. నాన్న ఈ రోజే మేము అలా వెళ్ళాము, ఫస్ట్ టైం అని అంటుంటే, ఇదేదో నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు, మీరు చేసిందంతా చాలరా అని వాళ్ళ నాన్న అంటున్నాడు. నాన్న మీరు ఇంతకు ముందు ఏం చెప్పారు, స్కూల్లో కొంచెం అల్లరి చేస్తేనే మెమరీస్ ఉంటాయని చెప్పారు, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేస్తున్నారు అని అంటుంటాడు. నాన్న నా నిర్ణయం నన్ను తీసుకొనివ్వండి అని అంటుంటే, సరే అప్లికేషన్ ఫిల్ చేసావా అంటున్నాడు. నాజింగ్ యూనివర్సిటీకి, ఎన్ఐటికి కాదు అంటాడు. అప్పుడే అతనికి అర్థమైపోయింది వాళ్ళ నాన్న ఓకే చెప్పాడని. నాన్న అని ప్రేమగా దగ్గరికి వస్తున్నాడు. చాలరా ఎక్కువగా నటించక అంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు ఒక్క రోజే ఉంది. రేపు ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే క్లాస్ టీచర్ వచ్చి అడ్వైజెస్ చేస్తోంది.
చేస్తోంది. ఈ రోజే చివరి రోజు. ఆ టీచర్ క్లాస్ రూమ్ కు వచ్చి ప్రేమగా మాట్లాడుతోంది. అప్పుడు పక్కన క్లాస్ నుంచి ఆ సార్ కూడా వచ్చాడు. ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారు. చూడగానే పిల్లలంతా సార్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అని అడుగుతున్నారు. రే ఊరికే ఉండండ్రా అని టీచర్ అంటోంది. అప్పుడు ఆ పక్కన ఉన్న క్లాస్ టీచర్ ఉండండ్రా ప్రపోజ్ చేసినాక మీకు చెప్తా అంటున్నాడు. అప్పుడు ఇంకా పిల్లలు ఓ అని అరుస్తున్నారు. అప్పుడు ఊరికే ఉండండ్రా అని టీచర్ స్టార్ట్ చేస్తోంది. మీలాంటి ఒక బెస్ట్ స్టూడెంట్స్ ను నేను చూసిందే లేదు. నిజంగా ఈ సంవత్సరం పిల్లలే నాకు చాలా ఇష్టం అంటుంది. యాక్చువల్ గా ఇది సంవత్సరం చెప్పే డైలాగా లేక నిజంగానే ఫీల్ అయ్యి అంటోందా అని వాళ్ళకి అర్థం కావట్లేదు. మర్చిపోకుండా హాల్ టికెట్ తీసుకెళ్ళండి, క్వశ్చన్ ని 1-2 సార్లు చదవండి, ఇలా చాలా సలహాలు ఇస్తోంది. మరుసటి రోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అందరూ సీరియస్ గా ఎగ్జామ్ రాస్తున్నారు. ఇక అన్ని ఎగ్జామ్లు ఫినిష్ కావచ్చాయి. లాస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. అది రాద్దామని వెళ్తున్న క్రమంలో లిన్షీకి కాల్ వచ్చింది. మీ అన్నను యాక్సిడెంట్ చేసి చంపారు కదా, అతనికి మీ నాన్నకు గొడవైంది. మీ నాన్నను అతడు బాగా కొట్టాడు. ఇప్పుడు మీ నాన్న హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పారు. ఆ మాట వినగానే ఆమె వెంటనే పరిగెత్తోంది. ఎగ్జామ్ రాయలేదు. హాస్పిటల్కి వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మ ఏడుస్తోంది. అతనికి కాలుపై దెబ్బలు తగిలాయి. ప్రాణాలకు ప్రమాదం లేదని చెప్పారు. వాళ్ళ నాన్న లైట్ గా అటు ఇటు కదులుతున్నాడు. ఈమె ఎగ్జామ్ రాయలేదన్న విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళ నాన్న బాగు కావాలని మాత్రమే కోరుకుంటోంది. ఇంకోవైపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది. ఇక పరీక్షలు అయిపోయాయని క్వశ్చన్ పేపర్ ను విసిరేస్తూ పిల్లలంతా అరుస్తున్నారు. ఇంకోవైపు లిన్షీ వాళ్ళ అమ్మకు హెల్ప్ గా కొన్ని రోజులు ఇంట్లోనే ఉంది. వాళ్ళ నాన్న ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ అవుతున్నాడు. సడన్ గా ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. లిన్షీ వాళ్ళ అమ్మ వచ్చి చూస్తోంది. బయట ఎవరు కనిపించట్లేదు. రిటర్న్ వచ్చింది. మళ్ళీ బెల్ కొట్టారు. ఎవర్రా అని ఓపెన్ చేసి చూస్తే జీజిన్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, అతడు వస్తున్నాడు. నేను లిన్షీ అక్కను కలవడానికి వచ్చా అంటుంటే మొదట ఇతడు ఎవరో వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. నువ్వెవరు అని తీక్షణంగా చూసి ఆ తర్వాత కనిపెట్టారు. జీజిన్ వాళ్ళ తమ్ముడివి కదా నువ్వు ఒంటరిగా వచ్చావా అని అడుగుతున్నారు. లేదు అన్న వచ్చాడు అని చెప్పగానే అప్పుడు అతడు వస్తున్నాడు. ఇక లోపలికి తీసుకెళ్లి భోజనం పెడుతున్నారు. ఇతడు నోరు ఆగదు కదా, ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఆ మాటలకు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. వాళ్లకు లిన్షీ వాళ్ళ అన్నే గుర్తుకొస్తున్నాడు. లిన్షీ వాళ్ళ అన్నకు నచ్చిన భోజనాన్ని అంతా అతనికి పెడుతున్నారు. అతడు తింటుంటే వీళ్ళు సంతోషంగా చూస్తున్నారు. నీకు లీవ్ ఇచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఉంటావా అని అడుగుతున్నారు. వస్తా అంటే సమ్మర్ బ్రేక్, వింటర్ బ్రేక్ అన్నిటికీ వస్తాను. అప్పుడు జీజిన్ లిన్షీ వాళ్ళ నాన్నను చూస్తూ అంకుల్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఓకేనా అంటున్నాడు. ఇప్పుడు అంతా ఓకే అన్న తర్వాత ఇక లిన్షీ జీజిన్ బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఆమె అతన్ని చూస్తూ మీరిద్దరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటోంది. మిమ్మల్ని చూసిన తర్వాత నాన్న చాలా సంతోషపడుతున్నాడు అని అంటుంది. కానీ లోపల ఆమె బాధపడుతోందని ఇతడు గమనించాడు. లిన్షీ నువ్వు నా దగ్గర నటించాలని ఏమి లేదు. నీ గురించి నాకు తెలియదా, నీ మనసులో ఏముందో అది చెప్పంటున్నాడు. అప్పుడు ఆమె కంట నీరు పెట్టుకుంది. ఆ రోజు ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే వాళ్ళ అన్న చనిపోయినప్పుడు కూడా ఆమెకు అలాగే ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఆమెకు అంత సీరియస్ గా అనిపించలేదు. కానీ హాస్పిటల్ కి వెళ్లి చూసిన తర్వాత వాళ్ళ అన్న చనిపోయి ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఫోన్ కాల్ రావడంతో ఆమె భయపడిపోయి వచ్చింది. నాన్న బాగున్నారని తెలిసిన తర్వాతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉండింది అని అంటోంది. సరే నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు అని అడిగితే ఇంకేముంది ఏది దొరికితే ఆ కాలేజీలో అప్లై చేస్తా అంటోంది. అప్పుడు జీజిన్ ఒకలాగా ఆమెను చూస్తున్నాడు. వెంటనే లిన్షీనే నేనేలా వదులుతాను, నేను చెప్పినందువల్లే నువ్వు నాజింగ్ యూనివర్సిటీకి వస్తానని చెప్పావు. నేను రాకుండా ఉంటానా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఎగ్జామ్ రాస్తాను. నెక్స్ట్ ఇయర్ నేను జాయిన్ అవుతాను. నా కోసం నువ్వు వెయిట్ చెయ్యి అంటోంది. కాకపోతే నీకు నాకు 1 ఇయర్ తేడా ఉంటుంది అంటోంది. అప్పుడు అతడు కూడా అదే అనుకుంటున్నా, నువ్వెలా వదులుతావు, సరే త్వరగా ట్రై చెయ్యి అంటుంటాడు. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చాయి. లిన్షీ తప్ప మిగతా వాళ్ళంతా నాంజింగ్ యూనివర్సిటీకి ప్లేస్ అయ్యారు. వాళ్ళని చూడ్డానికి వచ్చింది. రేపు బయలుదేరబోతున్నారు. అందువల్ల ముందుగా ఒక పార్టీ అరేంజ్ చేశారు. లిన్షీ అందరిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. కానీ లోపల కొంచెం కష్టంగా ఉంది. అందరూ వస్తువులు ప్యాక్ చేసుకున్నారా అని ఆమె అడుగుతోంది. అప్పుడు ప్యాక్ చేస్తున్న క్రమంలో ఇంట్లో జరిగిన ఒక్కో విషయాన్ని ఒక్కొక్కరు షేర్ చేస్తున్నారు. ఇదంతా వింటున్న క్రమంలో తను ఏదో మిస్ అవుతున్నట్లు ఆమె కనిపిస్తోంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే మీరంతా ఇప్పుడు నాజింగ్ యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు, కానీ మీ మధ్యలో నేను లేకుండా పోయాను అంటోంది. అప్పుడు షియా ఏమంటుందంటే ఇదిగో నువ్వు ఇలా మాట్లాడకు, నువ్వే నాకు రోల్ మోడల్. 1 సంవత్సరమే కదా, త్వరగానే గడుస్తుంది. ఆ తర్వాత నువ్వు కూడా వచ్చేయి అంటోంది. మేమందరం నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాం అంటుంటుంది. అప్పుడు జీజిన్ కూడా అవును లిన్షీ, నువ్వు లేకుండా ఏది కంప్లీట్ అయినట్లుండదు, నువ్వు త్వరగా వస్తావని మాకు బాగానే తెలుసు అంటుంటాడు. పార్టీ అయిపోయాక అంతా బయలుదేరుతున్నారు. లిన్షీని బస్ ఎక్కించడానికి జీజినే వస్తున్నాడు. అప్పుడు లిన్షీ ఏం చెప్తోందంటే నువ్వు కాలేజీ వెళ్లి
వెళ్ళిన తర్వాత నీకు చాలా మంది ఫ్రెండ్స్ దొరుకుతారు, ఆ తర్వాత నన్ను మర్చిపోతావు కదా అంటోంది. నీకు తెలియదా, నాకు అసలు ఫ్రెండ్స్ చేసుకోవడమే తెలియదు, ఇప్పుడు నువ్వు లేవు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను లోన్లీగా తిరుగుతా అంటున్నాడు. అప్పుడు అతడు ఒక లెటర్ లాంటిది తీసిచ్చాడు. ఆమె ఓపెన్ చేసి చూసింది. నాజింగ్ యూనివర్స్ లో సెలెక్ట్ కావడానికి ఒక లెటర్ ఉంటుంది కదా, అలాంటిదే ఒకటి ఇతడే రెడీ చేసి ఇచ్చాడు. అది చూడగానే ఆమె నవ్వుతోంది. అప్పుడు వేరే అతడు జోక్ చేస్తున్నాడు, ఇది స్కూల్లో ఇచ్చి నేను నాజింగ్ యూనివర్సిటీకి పోతున్నా అని చెప్పు అంటున్నాడు. అప్పుడు ఆమె సీల్ లేదు కదా, ఎలా చేర్చుకుంటారు అంటోంది. ఇది ఫేకే, కానీ రియల్ ది రావడానికి ఇంకా సంవత్సరం పడుతుంది, అందువల్ల నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తా అని అంటున్నాడు. సరే అని మాట్లాడుకుంటూ వెళ్తున్న క్రమంలో బస్ స్టాప్ వచ్చింది. సరే నేను వెళ్ళనా అంటుంటే అతడు సైలెంట్ గా నిలబడ్డాడు. ఏమైంది, వెళ్ళనా అని బయలుదేరుతోంది. అప్పుడు లిన్షే అని పిలిచాడు. ఏంటి అంటుంటే అతడు ఆమెను హక్ చేసుకున్నాడు. ఆమె అలాగే చూస్తోంది. అప్పుడు ఏమంటున్నాడంటే, నిన్ను వదిలి వెళ్ళడం నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది, కానీ నువ్వు త్వరగా వస్తావని నమ్ముతున్నాను. సంవత్సరమే కదా, అలా జరిగిపోతుంది, కానీ తరచుగా కాల్ చేస్తూ ఉండు అంటుంటాడు. అప్పుడు ఆమె సరే అని బస్ ఎక్కుతోంది. బస్ ఎక్కిన తర్వాత కూడా ఆమె చాలా భారంగా బాయ్ అని చెప్తోంది. ఇంకోవైపు జీజిన్ ఏడుస్తున్నట్లే ఉన్నాడు. ఒకవైపు వీళ్ళు కాలేజీలో, ఇంకోవైపు హీరోయిన్ మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యింది. కోచ్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్లుంది. నెలలో 2 రోజులు మాత్రమే, అది కూడా 2 గంటలు మాత్రమే ఫోన్ యూజ్ చేయాలని చెప్తోంది. ఇప్పుడు అందరూ కూడా ఫోన్లు ఆమెకిచ్చారు. ఇంకోవైపు వీళ్ళు కాలేజ్కి వచ్చారు కదా, అందులో మా క్లబ్ లో చేరండి అని అంతా అడుగుతున్నారు. ఇలా వస్తున్న క్రమంలో కొత్తగా వచ్చిన కొంతమంది అమ్మాయిలు జీజిన్ కు సైట్ కొడుతున్నారు. అప్పుడు ఒక ఆమె అతని దగ్గరకు వచ్చి, ఏమీ లేదు, నా ఫ్రెండ్ కు నువ్వంటే చాలా ఇష్టం, ఆమెను నువ్వు వీచాట్ లో యాడ్ చేసుకోగలవా అని అడుగుతోంది. అప్పుడు అతడు వెంటనే లేదండి, స్ట్రేంజర్ ను నేను చేర్చుకోను అంటుంటాడు. ఈ క్రమంలో వీళ్ళు ఏ క్లబ్ లో జాయిన్ కావాలని అంతా చూస్తున్నారు. అప్పుడు సీనియర్ అక్క ఉంటుంది కదా, ఆమె వచ్చింది. ఇంతకు ముందు వీళ్ళు వచ్చినప్పుడు ఈమెనే మీట్ అయ్యారు. జీజిన్ ను ఆమె గుర్తుపట్టింది. ఆమెను చూసిన వెంటనే ఇతడు మీరా అంటున్నాడు. అవును, చెప్పినట్లుగానే వచ్చావే, సరే రా, నా డ్రామా క్లబ్ లో జాయిన్ కా అంటోంది. సరే అని చెప్పి వీళ్ళు ఆ డ్రామా క్లబ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాలేజ్ లైఫ్ చాలా బిజీగా సాగుతోంది. ఇంకోవైపు లిన్షి ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. తన ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల ఆమె ఒంటరిగా సాడ్ గా తిరుగుతోంది. అదే టైంలో లిన్ వచ్చాడు. లిన్షి అని పిలుస్తుంటే, రేయ్ నువ్వెప్పుడు జాయిన్ అయ్యావురా అంటుంది. నువ్వు స్పోర్ట్స్ కాలేజీలో జాయిన్ అవుతానని చెప్పావు కదా అంటుంటే, మంచి కాలేజీ దొరకలేదు, అందువల్ల మళ్ళీ చదివి ఇంకో మంచి కాలేజీకి వెళ్ళాలని అనుకుంటున్నా అంటున్నాడు. నాజింగ్ యూనివర్సిటీకి కూడా నేను రావచ్చు కదా, అందుకోసమే బాగా చదువుతున్నా అంటున్నాడు. నువ్వు గాని నాకు క్లాసెస్ చెప్పావంటే నాకు మంచి మార్కులు వస్తాయి, ప్లీజ్ ప్లీజ్ కొంచెం మనసు పెట్టవా అంటుంటాడు. సరే సరే అయితే కలిసే చదువుదాంలే అంటుంది. ఇలా రోజులు గడిచాయి. ఈ రోజు వాళ్లకు ఫోన్ ఇచ్చే రోజు. 2 గంటలు మాత్రం వాళ్ళు ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ తీసుకుని ఇక అంతా మాట్లాడుకుంటున్నారు. ఫోన్ తీసుకోగానే ఆమె జీజిన్ కే కాల్ చేస్తోంది. ఒకటే రింగ్ అయింది. అతడు వెంటనే ఫోన్ తీశాడు. అప్పుడే తీసావు అంటుంటే, నీ టైమింగ్స్ నాకు తెలుసు కదా, అందుకోసమే వెయిట్ చేస్తున్నా అంటున్నాడు. సరే కాలేజ్ ఎలా ఉంది, క్లబ్ లో జాయిన్ అయ్యేవా, ఇలా అంతా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆమె అడుగుతోంది, ఇక గర్ల్ ఫ్రెండ్స్ దొరికినట్లున్నారే అంటోంది. అప్పుడు అతడు నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావా అంటున్నాడు. నాకెందుకు జెలసీ, అయితే నువ్వు నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ను చూజ్ చేసుకున్నావా అంటోంది. లేదు లేదు, నేను జూనియర్ అమ్మాయినే డేట్ చేద్దామని అనుకుంటున్నాను, అందువల్ల వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి అంటుంటాడు. అప్పుడు లిన్షీకి బాగానే అర్థమవుతోంది. నెక్స్ట్ వీక్ అతని బర్త్డే వస్తోంది. ఏంటి స్పెషల్ అని అడిగింది. ఏమీ స్పెషల్ లేదు, నేను ఒంటరిగానే నా బర్త్డేని చేసుకోబోతున్నా, సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు, ఊరికే అలా తిరుగుతా అంటున్నాడు. 2 గంటల పాటు ఆమె అతనితోనే మాట్లాడింది. సరే టైం అయింది, ఫోన్ ఇస్తా అంటుంటే, అంతలోనే టైం అయిపోయిందా, సరే అయితే ఇచ్చేయి అంటాడు. నెక్స్ట్ మంత్ వెయిట్ చేస్తాను, మర్చిపోకుండా కాల్ చేయి అంటాడు. ఇప్పుడు లిన్షి ఎంట్రన్స్ కోసం చదువుతోంది. ఇంకా 250 రోజులున్నాయి. ఒక్కో రోజు టక్కు టక్కున గడుస్తూనే ఉంది. ఒక రోజు లిన్ ఆమె క్లాస్ కు వేగంగా వచ్చాడు. ఇదిగో చూడు అని పేపర్ చూపించాడు. లాంగ్వేజ్ లో అతనికి 86 మార్క్స్ వచ్చాయి. ఆమె అది చూసి చాలా సంతోషపడుతోంది. పర్వాలేదే, మంచి మార్కులే వచ్చాయే అంటుంది. బాగా ఇంప్రూవ్ అయ్యావురా అంటుంది. ఇదంతా నీ వల్లే, నీకే థ్యాంక్స్ చెప్పాలంటున్నాడు. సరే సరే నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వస్తా అని వెళ్తోంది. ఈమె ఎక్కడికి వెళ్తోంది అని వెనకే వచ్చాడు. లిన్షి ఏం చేస్తోందంటే, జీజిన్ కు వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ గా కేక్ కట్ చేద్దామని అనుకుంటోంది. అప్పుడు లిన్ ఒకవేళ అతడు మర్చిపోయి ఉంటే ఏం చేసేది అంటున్నాడు. లేదు లేదు మర్చిపోడు, తప్పకుండా నా కాల్ రిసీవ్ చేసుకుంటాడు అంటోంది. కాల్ చేసి సర్ప్రైజ్ గా బర్త్డే విషెస్ చెప్పాలని కాల్ చేసింది. కానీ కాల్ కలవక ముందే సర్ప్రైజ్ అంటోంది. కానీ ఇంకోవైపు జీజిన్ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. మళ్ళీ కాల్ చేసింది, మళ్ళీ అతడు తీయలేదు. ఇక కాల్ కనెక్ట్ కావట్లేదు. ఆమె వెయిట్ చేస్తోంది. సీన్ కట్ చేసి జీజిన్ ని చూపించారు.
అతడు క్లబ్ లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసి రూమ్ కు బయలుదేరదామని వెళ్తున్నాడు. అదే టైంలో అంతా కూడా హ్యాపీ బర్త్డే అని పాడుకుంటూ కేక్ తీసుకుని వస్తున్నారు. కేక్ తీసుకొచ్చేది ఎవరంటే మిన్. అసలు ఇతడు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఏంటిది అని అంటుంటే మా జూనియర్ కు మేమే సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, ఇదిగో కేక్ కట్ చేయ అంటున్నారు. అతని బర్త్డేను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఈమె టైర్డ్ అయిపోయి కూర్చుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఫోన్ తీయట్లేదు. ఆమె ఒకలాగా ఫీల్ అవుతోంది. సరే బయలుదేరదామా అని లిన్ అంటుంటాడు. ఇప్పుడు ఊరికే ఉండకుండా జీజిన్ యొక్క ఫేస్బుక్ పేజ్ ను సెర్చ్ చేస్తున్నారు. అందులో అతడు పెట్టిన పోస్ట్ కు ఫస్ట్ గా ఎవరో లైక్ చేశారు. అది ఎవరని చెక్ చేస్తే ఆ లైక్ చేసింది సీనియర్ మింగే. ఎవరి అమ్మాయి బాగుందే, కొంచెం ఆమె ఫొటోస్ చూపించు అని లిన్ అంటుంటాడు. సరే అని ఆమె కూడా ఆమె ప్రొఫైల్ ను ఓపెన్ చేస్తోంది. అందులో ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టింది. అదేంటంటే జీజిన్ తో కేక్ కోయించి ఆ తర్వాత అతనితో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను చూడగానే ఈమె ముఖమే మారిపోయింది. లిన్ కూడా ఒకలాగా ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు లిన్ అర్థం చేసుకున్నాడు, కాలేజీలో ఇదంతా సహజమే కదా, అతని బర్త్డేనే వాళ్ళు ఇలా చేసి ఉంటారు, నువ్వేమీ ఫీల్ అవ్వకు అంటున్నాడు. అవును, నేను కూడా ఏమీ చెప్పలేదు కదా, బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. ఇక సిస్టమ్ ఆఫ్ చేసి కోపంగా వెళ్తోంది. ఆమె వెనకే లిన్ వస్తున్నాడు. ఆగు, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అంటుంటాడు. నువ్వు జీజిన్ కే కాల్ చేసి ఈ విషయం గురించి డైరెక్ట్ గా అడగొచ్చు కదా అంటాడు. ఇందులో ఏముంది, వాళ్ళు బర్త్డేనే కదా సెలబ్రేట్ చేశారు అని అంటోంది. పైకి అలా చెప్పిందే కానీ లోపల కాలిపోతోంది. అదంతా అర్థం చేసుకున్న లిన్ నువ్వు జీజిన్ తో మాట్లాడాలి అంటుంటాడు. ఇది ఒక నార్మల్ ఫోటోనే అని అంటుంటే ఏంటి ఇద్దరు అంత క్లోజ్ గా కూర్చుని నవ్వుతున్నారు, ఇది నార్మల్ ఫోటోనా అంటోంది. సరే నీకు ఇరిటేట్ గా ఉంది కదా, అలాగైతే ఫోన్ చేసి మాట్లాడు అంటున్నాడు. ఫోనే లేదు కదా ఎలా అంటుంటే నీకు ఫోనే కావాలి కదా, ఉండు వస్తా అని ఒక అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకుని వచ్చాడు. తీసుకో అంటుంటే వద్దు అని అంటోంది. సరే నేనే కాల్ చేస్తానని లిన్నే కాల్ చేశాడు. జీజిన్ ఫోన్ ను టేబుల్ పై పెట్టి ఎక్కడికో వెళ్ళినట్లున్నాడు. అందువల్ల మిన్నే ఫోన్ తీసింది. ఆమె వాయిస్ వినగానే లిన్ కే కోపం వచ్చింది. ఈమెందుకు ఫోన్ తీసింది అని మీరెవరండి అని అడిగాడు. అప్పుడు ఆమె మీరెవరు, ఫోన్ చేసింది మీరెవరో చెప్పండి అని కోపంగా అంటోంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసింది. అప్పుడు లిన్షి నేనే వద్దని చెప్పాను కదా అని కోపంగా వెళ్తోంది. అతడు ఇంకా బాధపడుతున్నాడు లిన్షి ఇలా బాధపడుతుంటే చూసి. ఇంకోవైపు లిన్షి కొనుక్కొచ్చిన కేక్ ను కోపంగా చూస్తోంది. ఇంకోవైపు జీజిని చూపించారు. అతడు ఇప్పుడు వచ్చాడు. నీకు ఒక కాల్ వచ్చింది, అది ఫ్రాంక్ కాల్ లాగా ఉంది అని మింగ్ చెప్తోంది. నేను బ్లాక్ చేశా అని ఫోన్ ఇచ్చింది. సరే అని ఫోన్ తీసుకున్నాడు. ఇక అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పుడు అతడు ఫోన్ తీసి చూస్తే అందులో చాలా వీడియో కాల్స్ ఉన్నాయి. ఇతనికి ఏమీ అర్థం కాలేదు, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశారు అని. తిరిగి అతడు ఫోన్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే లిన్షి దగ్గర ఫోన్ ఇప్పుడు లేదు కదా, ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాడు. ఇంకో వైపు లిన్షి కోపంతో కేక్ ను తన ఒక్కతే తింటోంది. ఆ తర్వాత జీజన్ తో మాట్లాడడం ఆపేసింది. తనేమనుకుంటుందంటే అతడు బిజీగా ఉండి ఉంటాడు, ఇక అతన్ని డిస్టర్బ్ చేయొద్దని అనుకుంది. ఇంతటితో ఈ పార్ట్ ముగిసింది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.